సో మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏం కావాలో. మనకి ఏం కావాలంటే ఉప్పు, కసూరి మేతి, పసుపు, ధనియాల పొడి, అండ్ దిస్ ఇస్ చాట్ మసాలా, కొత్తిమీర, అండ్ దిస్ ఈజ్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి, పొటాటో మ్యాష్ చేసి తీసుకోవాలి. ఇది మనం మైదా పిండిలో వాము వేసుకొని కలుపుకున్నాము, ఆయిల్ పెట్టుకుని కలుపుకున్నాము. ఇదేంటి డీప్ ఫ్రై ఐటమ్ కదా ఇది. మనం ఫస్ట్ ఆయిల్ హీటింగ్ కి పెట్టేసుకొని దెన్ విల్ కంటిన్యూ విత్ ద రెసిపీ. అమృత స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. yes, మనం ఫస్ట్ స్టఫింగ్ చేసుకుందాం. ఫస్ట్ మనం స్మాష్ చేసిన పొటాటోస్ తీసుకుందాం. ఆ తర్వాత తగినంత ఉప్పు, ఓకే, పసుపు, ధనియాల పొడి, చాట్ మసాలా, కొద్దిగా కస్తూరి మేతి క్రష్ చేసి తీసుకుందాం. అండ్ ధనియా. అమృత ఇందాక మీరు అన్నారు కదా నార్త్ ఇండియన్స్ మీరు, ఎక్కడి నుంచి యాక్చువల్గా మీరు? నేను యూపీ బనారస్ నుండి యాక్చువల్గా, బట్ పుట్టింది పెరిగింది ఇక్కడే కాబట్టి సో తెలుగు ఈజ్ ఫ్లూయెంట్. అదే అదే ఎలా వచ్చి తెలుగు లాంగ్వేజ్ అని? ఏమేమి లాంగ్వేజ్ వచ్చు మీకు? హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఒడియా, భోజ్పురి. 5 లాంగ్వేజ్. సో యూపీలో మేజర్గా మాట్లాడేది భోజ్పురి. హిందీ కదా? హిందీ కాదు, భోజ్పురి. మిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ బిహార్, జార్ఖండ్ మిక్స్ అయి ఉంటుంది భోజ్పురి. సో ఇప్పుడు మనకి స్టఫింగ్ ఇస్ రెడీ. కరెక్ట్. దీన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న డౌని స్మాల్ పీస్లో తీసుకున్నాము. ఓకే. మీకు ఒక క్వశ్చన్ అడగను. ఇఫ్ ఎ బీ కమ్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అమెరికా, వాట్ విల్ కాల్ ఇట్? అమెరికానా? యుఎస్బి. ఏ రైట్. ఎలా చెప్పేసారు? ఎలా ఇచ్చేసాం. దీన్ని రోల్ చేసుకున్నాం. ఓకే. యూఎస్బి పోర్టల్స్ జనరల్ గా గెస్ట్ చేస్తే అలా నేను గెస్ట్ చేయలేరేమో అనుకున్నాను. నేను అనుకున్నాను సడన్ గా. వంటలు ఏమేమో వచ్చు అమృత మీకు? స్నాక్స్ ఎక్కువ వచ్చు. యూజువల్గా లంచ్, డిన్నర్ అంటే చాలా తక్కువ ప్రిపేర్ చేస్తాను. ఓకే. ముందుగా చెప్తాను కదా జాయింట్ ఫ్యామిలీ, అవునవును, సో వర్క్ లోడ్ ఏం లేదు. వాళ్ళే అన్ని పనులు చేసేస్తారు. మమ్మీ, పిన్ని వాళ్ళందరూ కలిసి చేసేస్తారు. అండ్ ఎంతమంది అన్నలు, ఎంతమంది బ్రదర్స్, సిస్టర్స్? మేము ఓన్ సిబ్లింగ్స్ 4 members. ఉండేది ఇంట్లో అయితే 6 siblings ఉంటాము. ఎంతమంది మొత్తం జాయింట్ ఫ్యామిలీ అంటే ఉండేది? 12 members ఉంటాము. నాయనమ్మ, తాత వాళ్ళు కలిసి 12 members ఉంటాం. మీ నాయనమ్మ తాతతో మంచి రిలేషన్షిప్, మంచి బాండింగ్ ఉంది? యా, పేరెంట్స్ కంటే ఎక్కువ గ్రాండ్ పేరెంట్స్ తోనే బాండింగ్ ఎక్కువ ఉంది. వావ్. ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో అమృత, లైక్ ఎవరితో షేర్ చేసుకుంటారు ఫస్ట్? అంటే మా సిబ్లింగ్స్ తో ఫస్ట్ షేర్ చేసుకుంటాము, ఎందుకంటే వీఆర్ రియల్లీ చాలా క్లోజ్ అన్నమాట. ఏదైనా చెప్పారు కదా ఎవరెవరు, అక్క, అన్న అట్లా? నాకు అన్న ఉన్నారు, తర్వాత సిస్టర్, 1 brother ఉన్నారు. ఓకే. సో చెల్లికి ఎక్కువ మాత్రం చెప్పుకుంటాను, ఎందుకంటే సేమ్ కేటగిరీ ఫీమేల్ కదా, అలా చెప్పుకుంటాను. కానీ అందరికంటే ఎక్కువ అర్థం చేసుకునేది అన్న అర్థం చేసుకుంటా. అవునా? అన్న అర్థం చేసుకుంటా, డాడీ ఎక్కువ అర్థం చేసుకుంటా. ఫుల్ సపోర్ట్ అంటే లైక్ ఫ్యామిలీలో అందరూ సపోర్ట్ గా ఉంటారు. మమ్మీ కొంచెం ఎక్కువ, ఏం చేసినా ఓకే ఐఎమ్ విత్ యూ అని. సూపర్ కదా, నైస్. ఇలాంటి ఒక మంచి సపోర్టివ్ ఫ్యామిలీ దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి లైఫ్ లో, అందరికీ దొరకదు కదా. సో ఇలా చక్కగా చపాతీలాగా రోల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటా మనము? మనం దీన్ని రోల్ చేసుకున్న తర్వాత ఇది పర్ఫెక్ట్ గా రోల్ అయిపోయింది. మనం దీంట్లో స్టఫింగ్ ని కార్నర్స్ నుండి పెట్టుకుంటాము, మధ్యలో చిన్న గ్యాప్ అవుతుంది షేప్ ఇవ్వడానికి. ఇందులో రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాము బైండింగ్ కోసం, సో దట్ మనం ఫ్రై చేసేటప్పుడు ఊడిపోకుండా ఉండడానికి. మీ ఇంట్లో పండుగలు వస్తే మంచి మంచి వంటలు, ఇంతమంది ఉన్నారు కదా అసలు. మమ్మీ స్పెషల్ డిషెస్ ఎక్కువ చేస్తుంది, పిన్ని రెగ్యులర్ డిషెస్ ఎక్కువ చేస్తుంది. మీ అన్నకు వచ్చా వంటలు?
మా అన్న చాలా బాగా చేస్తారు అంటే మరి మా షోకి రమ్మని చెప్పొచ్చు కదా మీ అన్నని. ప్రస్తుతానికి మా అన్న జాబ్ చేస్తున్నారు, సో హీఈస్ నాట్ ఫ్రీ అనుకోండి. ఆహా. బట్ డెఫినెట్గా టైం దొరికితే మా అన్నకి సజెస్ట్ చేస్తాను. అవును యా, ఇప్పుడు మన షోకి అమ్మాయిలు రావచ్చు, అబ్బాయిలు రావచ్చు అలా. సో బాగా వంట చేస్తున్నారంటే ఎవరైనా వెల్కమ్. మా ఇంట్లో మా అన్న మా తమ్ముడు కూడా బాగా చేస్తాడు. అందరికి వంటలు వచ్చి ఇంట్లో మీ సిబ్లింగ్స్ కి సిబ్లింగ్స్ కి అంటే మా సిస్టర్ కి అంత బాగా రాదు. ఓకే ఓకే ఓకే. ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పుడైనా బయటికి పోయినా అట్లా ఏమైనా మీరు చేసుకొని తింటుంటారేమో, లేదా అసలు ఛాన్స్ కూడా రాదా? బయటికి వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ. అంటే ఇంత పెద్ద ఫ్యామిలీ కదా, ఏడికి వెళ్ళాలంటే పెద్ద ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇంట్లోనే ఫెస్టివల్ వచ్చినా ఈవెంట్ వచ్చినా చాలా బాగా చేసుకుంటాం మేము. మరి మీరు పిక్నిక్స్ కి వెకేషన్స్ కి ఎట్లా పోవాలి అంటే అందరు వెళ్తారా 12 members? లేదు, యూజువల్ గా ఫ్రెండ్స్ తో వెళ్తాం, లేదంటే విలేజ్ కి వెళ్తే మాత్రం అందరం కలిసి వెళ్తాం. యూపీకా? యూపీకి వెళ్తే మాత్రం అందరు కలిసి వెళ్తాం. ఎక్కడ యూపీలో? బనారస్. ఓ బనారస్, యూపీలో బనారస్. మనం కొంచెం ఫ్లేవర్ కోసం ఇది మిర్చి పొడి వేసుకుందాం పైన. షేప్ ఇవ్వడానికి ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. ఓకే. ఈ వాటర్ ఇలా స్ప్రెడ్ చేసుకుందాం దానికి స్టిక్ అవ్వడానికి. ఓకే. షేప్ ఇవ్వడానికి. సో ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అమృత మీరు? మా మమ్మీ దగ్గర నుండి నేర్చుకున్నాను. మమ్మీ చేస్తూ ఉంటది ఈవినింగ్ స్నాక్స్ కి, స్కూల్ నుండి కాలేజ్ నుండి వచ్చినాక మేము వెరైటీస్ అడుగుతూ ఉంటాం కదా, సో మమ్మీ ఏదైనా ఒకటి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా సైడ్ నుండి తీసి రోల్ చేసేయడం. ఓకే. సో కట్ చేసుకుని ఒక్కొక్క పీస్ అలా రోల్ చేయాలి. రోల్ చేసుకున్నాం. ఓకే. షేప్ వచ్చేసింది. సో దాన్ని మనం ఫ్రై రోస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మన ఫోల్డింగ్స్ అన్ని రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, మనం ఫ్రై చేసుకుందాం. ఇవి రెండు సైడ్స్ రోస్ట్ చేసేసుకుందామా? ఓకే. ఇవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయినాయి. తీసేద్దామా? డిష్ అవుట్ చేద్దామా? డిష్ అవుట్ చేద్దాం. పొటాటో క్రోసాన్స్ రెడీ. చూస్తున్నారు కదండి, వేడివేడిగా పొటాటో క్రోసాన్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పొటాటో క్రోసాన్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప, కొత్తిమీర, బియ్యపిండి, మైదా పిండి, చాట్ మసాలా, ధనియా పొడి, ఉప్పు, పసుపు, కసూరి మేతి. పొటాటో క్రోసాన్స్ తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళదుంప, ఉప్పు, పసుపు, ధనియా పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డోని ఒక చపాతీ లాగా రౌండ్ షేప్ లాగా చేసి బంగాళదుంప మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసి చిన్న ట్రయాంగులర్ పీసెస్ గా కట్ చేసి ఫోల్డ్ చేసి డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పొటాటో క్రోసాన్స్ రెడీ.